ఇక్కడ మెయిన్ డాట్ ఎట్లుందో ఎంతుందో దాని ప్రకారమే ఇక్కడ ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్‌ని ఇస్తాము. ఇదొక్కటి తెలుసుకుంటే మీకు బ్లౌజ్ కరెక్ట్‌గా వచ్చేస్తది. ప్రాబ్లమ్ వస్తే దాన్ని మనం ఎక్కడ మిస్టేక్ చేసి ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనేది ఒకటి తెలుసుకుంటే బ్లౌజ్‌లో మనకి పర్ఫెక్ట్ టైలర్ అయిపోయినట్టే. చంకరౌండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే మీరు డిస్టెన్స్ అనేది 1.5 ఇంచు పెట్టుండాలి. ఒక కస్టమర్‌కి ఇట్లా చెస్ట్ తక్కువుంది. తినకొచ్చేసి మనం ఒక 2 ఇంచులు, ఒక 2.25 ఇంచులు మెయిన్ డాట్ మార్క్ చేసేసుకొని ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్‌ని ఇచ్చేస్తే సరిపోతది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆది జాకెట్‌లో ప్లేయించినది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి శారీ అనమాట. కస్టమర్ వచ్చేసి మనకి ఈ శారీ ఇచ్చారండి. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా? ఇంకా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకేనా? ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ నేను బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ శారీని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి 1 మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను. 35 చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పట్టేమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పట్టేది మనకి ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఈ క్లోజ్ నుంచి ఏ విధంగా కొలతలు తీయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నడుము ఎంత ఉందో కొలుచుకుందామండి. ఇక్కడ నుంచి పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి. ఎంత ఉందండి? 31.5 ఉంది దగ్గర దగ్గర. ఓకేనా? నడుము కొలత వచ్చేసి 31.5. ఇంకా బ్లౌజ్ పొడవు చూద్దాం. ఈ స్టార్టింగ్ ఈ షోల్డర్ ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ వరకు కొలవాలండి. ఈ చివరి వరకు ఇక్కడ నుంచి చివరి వరకు కొలిస్తే ఎంత ఉంది? 15 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడే చంక రౌండ్ ఇంకా డీప్ ఎంత అనేది కూడా ఇప్పుడే కొలుద్దామండి. ఇక్కడ చూడండి. బ్లౌజ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. డీప్‌ని కొలవాలంటే కరెక్ట్‌గా వస్తుందండి మీరు ఈ పద్ధతిలో కొలిస్తే. అందుకోసమే నేను ఈ పద్ధతి అలవాటు చేస్తున్నాను మీకు. చాలా మంది నడుము పట్టి ఎంత ఉందో ఈ కింద భాగం ఈ భాగం వచ్చేసి కింద నుంచి కొలుచుకుంటారండి. అది ఒకసారి కరెక్ట్‌గా వస్తది. ఒకసారి కరెక్ట్‌గా రాదనమాట. అదే మీరు పైనుంచి నేను చెప్పే పద్ధతిలో గనక మీరు డీప్‌ని కొలిస్తే మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. బ్లౌజ్‌ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి. స్కేల్‌ని అయితే ఈ విధంగా ప్లేస్ చేయాలి. స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉందండి? 9 ఇంచులు ఉందనమాట. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే 9 ఇంచులు ఉంది. డీప్ వచ్చేసి 9 ఇంచులు. ఓకేనా? ఇంకిక్కడ చంక రౌండ్ చూద్దామండి. ఇంకిక్కడి నుంచి ఈ చంక వరకు కూడా చూస్తే ఎంత ఉందండి? 8.5 ఉంది. ఓకేనా? దీనికొచ్చేసి చంక రౌండ్ 8.5. ఓకేనా? ఇంక ఈ బ్లౌజ్‌తో పని లేదు. ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నానండి. ఓకేనా? బ్లౌజ్ పొడవు ఎంతండి మనకి? 15 ఇంచులు. ఆ 15 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఓకేనా? అప్పుడు పావు తక్కువ 16 ఇంచులకి మార్క్ చేస్తున్నా. 3/4 ఇంచ్ దేనికంటే నడుము పట్టీ కుట్టుకోవడానికి ఒక పావు ఇంచు ఖర్చు విడిచిపెట్టుకున్నానండి. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఓకేనా? ఖర్చులొచ్చేసి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేశాను. అదే పావు తక్కువ 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. మనకు నడుము కొలత ఎంత వచ్చిందండి? 31.5. నేను వచ్చేసి 32 నడుము కొలత తీసుకుంటున్నానండి. 32 నడుము కొలత తీసుకున్నాను. అందులో నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచెస్. 31.5 అయితే మీరు 32 తీసుకున్నారు కదా! ఈ విధంగా సరిపోద్ది అని డౌట్ వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తాను ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి 8 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ పెడుతున్నాను. నడుము కొలత నాలుగో భాగం. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ గీత కానించి ఇది చూడండి. గీత కానిచ్చి ఈ విధంగా ఒక్క కుట్టు ముందుకేసామనుకోండి మనకు 31.5 వచ్చేస్తదనమాట. ఇంక అందులో మీరు ఏ డౌట్ పడాల్సిన పని లేదు. ఓకేనా? ఇంకిప్పుడు ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడు ఎంత వచ్చిందండి? 9 ఇంచులనమాట. ఇదేంటి? ఇది అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 9 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. ఇంకా ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఇంకా బ్యాక్ వైపున డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ వరకు స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చనమాట. అండి. బ్యాక్ వైపున డాట్స్‌కి మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి కొలిస్తే ఎంత ఉంది? 9 ఇంచులు. అందులో సగం ఎంతండి? 4.5 ఇంచులనమాట. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 3.5 ఒక 3.5కి మార్క్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేస్తున్నా. ఓకేనా? ఇంక ఇక్కడొచ్చేసి చూడండి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలండి.
ఓకేనా? డాట్ ఇక్కడ గుట్టేస్తాం కదా! ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలనమాట. ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావండి. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదనమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5:30 పెడుతున్నా. ఈ నడుము కొలతకి ఫుల్ షోల్డరు 5:30 సరిపోద్దండి. ఓకేనా? కొంతమంది కామెంట్‌లో గూడా అడిగారు. బ్లౌజ్‌లో నుంచి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని కామెంట్ చేశారనమాట. ఈ నడుము కొలతకి డీప్ నెక్ కొలత అయ్యుంటే ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలనేది ఒకటి తెలిస్తే సరిపోతదండి. ఇంకా ఏ విధంగా ఈ షోల్డర్ పట్టీని కొలుచుకోవాలనేది మాత్రమే నేను ఫాలో అవుతాను. అదేంటనేది చూపిస్తా. ఇప్పుడు చూడండి స్ట్రెయిట్‌గా అయితే ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా నెక్కొచ్చేసి 2:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. మీరింకా ఫుల్ షోల్డర్ ఒక్కటి కరెక్ట్‌గా అంటే నడుము కొలత ప్రకారం డీప్ నెక్ అయితే ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలనేది ఒకటి తెలిస్తే సరిపోతది. కొంతమంది కస్టమర్స్ ఈ షోల్డర్ పట్టి ఎంత కావాలో అంతే అడుగుతారండి. అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గిపోతది గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఉంది గదా! ఈ కుట్టు ఇది హ్యాండ్ జాయింట్ కుట్టండి. ఈ విధంగా పట్టీని ఫోల్డ్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే ఎక్కడి వరకుంది? ఇక్కడికొచ్చింది. ఓకేనా? ఇక్కడికొచ్చింది గదా! ఒక పావించు మన వైపుకి మార్క్ చేసేసుకున్నాను. కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తదనమాట. ఓకేనా? కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. అంటే ఈ ఆది బ్లౌజ్‌లో ఎంత షోల్డర్ పట్టి ఉందో మనకు రెడీ అయిన తర్వాత అంతే వస్తదండి. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఇదొక్కటి కొలుచుకోవడం వస్తే సరిపోతది. ఏ నడుము కొలతకి ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలన్నది ఒక్కటి తెలిస్తే సరిపోద్దండి. ఓకేనా? కొంతమందికి ఈ షోల్డర్ పట్టి ఎక్కువ కావాలి. ఓకేనా? అప్పుడు మీరిక్కడ చూడండి. నెక్ వచ్చేసి 2:15 మార్క్ చేసేసుకొని మిగిలిన భాగమంతా గూడాను షోల్డర్‌కి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇంతేనండి చాలా సింపుల్. ఇంక మనకి డీప్ ఎంత కావాలండి? 9 ఇంచెస్ కదా! ఇక్కడ నేనొచ్చేసి ఫస్ట్ 9:30 ఇంచులకి మార్క్ చేస్తా. ఫస్ట్ మీకు 9:30 ఇంచులకి మార్క్ చేసి చూపిస్తాను. సరిపోద్దా? లేదా? అనేది ఇప్పుడే తెలుసుకుందామండి. మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. బ్రాడొచ్చేసి దగ్గర దగ్గర గీతకు 3 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఇంకిక్కడి నుంచి పై వైపున 2:30 మార్కింగ్ ఉంది గదా! అక్కడి వరకు గూడాను స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపున రౌండ్ నెక్కే గాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిస్తున్నా. ఓకేనండి. ఇంకా నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారకుండా ఉండడం కోసం ఒక పావించి అయితే డౌన్ పెట్టాలండి. ఈ విధంగా నెక్ వైపున పావించి డౌన్ పెట్టేసి ఇక్కడి నుంచి ఈ షోల్డర్ ఈ విధంగా కలిపేయాలనమాట. ఈ షోల్డర్ వరకు. ఓకేనా? ఈ ముక్కను కట్ చేయడం వల్ల ఈ నెక్ వైపున నొక్కి పట్టుకోవడం వల్ల మనకి షోల్డర్స్ కూడా జారవనమాట. ఇంక మనకెంతండి డీపు 9 ఇంచులు కావాలి గదా! అది కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి ఇక్కడ మెడ పట్టీని స్టిచ్ చేస్తామో పాదం గ్యాప్ తోటి కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. అంటే మనకు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికొస్తదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని చూద్దామండి. అంటే 9 ఇంచులు వచ్చిందా? ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అనేసి. చూడండి. కరెక్ట్‌గా అయితే 9 ఇంచులయితే వచ్చేసింది గదా! ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి పైపింగెయ్యాలి. పైపింగెయ్యాలన్నప్పుడు ఎంత కిందకి మార్క్ చేసేసుకోవాలి అంటే, ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయండి. ఓకేనా. ఒక సిస్టర్ కూడా కామెంట్ రూపంలో అడిగారండి. తనకొచ్చేసి ఒక 1 ఇంచ్ తగ్గిపోతుంది. నార్మల్‌గా బ్లౌజ్‌ని కుట్టేస్తే మెడ పట్టీని స్టిచ్ చేస్తే అయితే తగ్గట్లేదు. ఒక పైపింగ్ వేసినప్పుడే తగ్గిపోతుందండి అన్నారు. అంటే ఆ సిస్టర్ మరి పాదం గ్యాప్ తోటి కుడుతున్నారా? లేదా ఎక్కువ కుడుతున్నారా? ఎక్కువ ఖర్చు పెట్టి కుడుతున్నారా అనేది తెలీదు. కాకపోతే సిస్టర్ మీకోసమే చెప్తున్నాను. మీరు మనకు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ 9 గదా! ఆది బ్లౌజ్‌లో వచ్చింది. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 9:30 వచ్చేటట్టు మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిన తర్వాత 9:30 రావాలనమాట. ఓకేనా? అదెట్లా అనేది చూద్దామండి. ప్రీ బ్లౌజ్‌కైనా గూడాను ఇక్కడ నార్మల్ మెడ పట్టీకి కాబట్టి నేను 9 ఇంచులకు పెట్టాను. ఓకేనా? దీనికే పైపింగేస్తుంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోవాలనమాట. ఓకేనండి? చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నా. ఎక్కువ మార్క్ చేసామా? తక్కువ మార్క్ చేసుకున్నామా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది? దగ్గర దగ్గర 10 ఇంచులొచ్చింది. అంటే మనం ఎక్కువ మార్క్ చేసామనమాట. అంటే ఇక్కడికి రెడీ అయిన తర్వాత ఇక్కడికొస్తది. ఓకేనా? రెడీ అయిన తర్వాత మనకి 9:30 అంటే ఇక్కడికొస్తది. అంటే మనం కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేయాలండి. ఓకేనా? మీరొకసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి చూడండి.
మీకు కరెక్ట్‌గా వస్తది. అందులో ఏ డౌటు లేదనమాట. ఆది బ్లౌజ్ ఉంది కదా! దాని ప్రకారమే ఇక్కడ బ్రాడ్ కొలుచుకోవచ్చు కదా! నెక్‌ని కొలిచి చూపియొచ్చు కదా! అనుకుంటారు. ఈ బ్లౌజ్‌లో బ్రాడ్ ఎక్కువ పెట్టొచ్చు, తక్కువ పెట్టుండొచ్చు. కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. కానీ బ్రాడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతదంటే, వాళ్ళు డీప్ కరెక్ట్‌గా మార్క్ చేయలేదేమో మనము అనేసి ఇంకొంచెం కిందకి మార్క్ చేసేస్తారు. ఇప్పుడు బ్లౌజ్ అంతా పోతదండి. అందుకోసం. అయినా మీకోసం ఒకసారి చూపిస్తాను. చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని నేను కొలిచి చూపిస్తున్నా. రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కదా ఇది. అందుకోసం ఎంత గ్యాప్ తోటి మనము ఇక్కడ నెక్‌ని స్టిచ్ చేస్తామో, ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకునే చూపిస్తున్నా. ఓకేనా? చూడండి. కరెక్ట్‌గా వచ్చింది. రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కదా! నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. నేను బ్రాడ్ కూడా కరెక్ట్‌గా పెట్టానండి. ఓకేనా? ఓకేనండి. ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేయాలి. రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడికొచ్చేస్తదండి. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి. ఈ కస్టమర్‌కొచ్చేసి చంక డౌను ఎంత పెట్టాలి? ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచ్ అండి. 1.25 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచ్‌కి మార్క్ చేసాం కదా! చంక రౌండ్ కొలవడానికి మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదండీ! అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ కదా! చూడండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. చూడండి ఈ విధంగా. వస్తుంది పావు తక్కువ 9 వస్తుంది. ఇప్పుడు పైకి ఒక పావించు ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. మనకు కావాల్సింది 8.25 కదా! 8.25 వచ్చేంత వరకు కూడాను ఈ విధంగానే మనం కొలుచుకోవాలండి. ఈ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ 1.25 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఓకేనా? 8.25 నాకొక గీత ఎక్స్‌ట్రా వచ్చిందండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇంతకంటే 8.25 కంటే తక్కువైతే రాకూడదు. ఒక గీత ఎక్కువ వచ్చినా గానీ ఇబ్బంది ఏమి ఉండదనమాట. ఇదేనండి చంకరౌండ్‌ని ఏ విధంగా కొలుచుకోవాలనేదైతే చూపిచ్చాను గదా! ఇంకా బ్యాక్ పార్ట్‌లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తదంటేను, ఈ చంక రౌండ్ అండి. ఈ చంక రౌండ్ దగ్గరకొచ్చేసరికి ముడతలొస్తాయి. చంక రౌండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే, మీరు డిస్టెన్స్ అనేది 1.5 ఇంచు పెట్టుంటారు. 30 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ గూడాను, ఈ కార్నర్ దగ్గర నుంచి డిస్టెన్స్ వచ్చేసి 1.25 పెట్టండి. మీకు చంక వైపున ముడతలే రావన్నమాట. మీరు 1.5 పెట్టడం వల్ల చూడండి ఇక్కడికి 1.5 ఉంది. ఇక్కడికి 1.5 ఉంది గదా! ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తారు. చూడండి ఈ విధంగా. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చారు కదా! ఇక్కడ ఈ క్లాత్ అంతా మిగిలిపోవడం వల్లండి, ఇక్కడ చంక వైపున మీకు ముడతలొస్తాయన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ వైపున డాట్‌కి ఈ సైడ్ కుట్టుపడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి అందుకోసం. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసినట్టయితే కట్ చేశానన్నమాట. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవొచ్చేసి కస్టమర్‌కి ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి వాళ్ళ దగ్గర కొలత తీసుకున్నానండి. కొంచెం మీడియం హ్యాండ్ కట్ చేయాలి ఇప్పుడు అందుకోసం. హ్యాండ్ పొడవొచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసేసుకొని 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఓకేనా? అదే 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? దీనికొచ్చేసి హ్యాండును ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా చంక రౌండ్ ఎంతండి? 8.25 ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్‌గా కలిపేసాను. ప్లస్ ఖర్చు అనమాట. ఇంక ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఇక్కడొక పావించే విధంగా డౌన్‌కి మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ పావించులో కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ లైన్‌లో కలిపేయాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగం దగ్గర నుంచి గీత కానించి గీత కట్ చేసేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే మీరు ఈ షేప్ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయట్లేదని
ఈ ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్‌గా మార్చలేదని. ఎవరెవరికి ఏ విధంగా హ్యాండ్ డౌన్ మార్చేసుకోవాలనేది సెపరేట్ వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసాము. ఇక్కడొచ్చేసి మిడిల్‌కైతే ఈ విధంగా ఘాటు పెట్టేసాను. ఘాటు పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడ చంక లూజ్ ఒక్కటి మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌కైతే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేయాలి. ఇంకా అక్కడి నుంచి ఈ చంక లూజ్ ఎంతుంది? దగ్గర 7.5 కదా! ఇందులో సగం ఎంతండి? 3.5 గీత మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ వచ్చేసి నేను చంక హ్యాండ్‌కి లోతు తీస్తున్నా. ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా కలుపుకుంటూ ఈ 3/4 ఇంచ్‌లో కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లో కలిపేయాలండి. ఓకేనా. హ్యాండ్‌కి లోతు తీయడం అనేది ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తదండి. ఒకసారిగా రావాలంటే కుదరదు. మీరు ఎక్కువ పేపర్ కటింగ్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. స్టార్టింగ్, ఎండింగు పూసుగా ఉండాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా. చూసారు కదా! ఒక టైప్ ఆఫ్ ఎస్ షేప్ ఉంటదనమాట. కానీ ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ హ్యాండ్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంక ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్‌ని కట్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను అనేసి. ఓకేనా. చూడండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి. ఇంకా హ్యాండ్ ఎటువైపు అయితే కట్ చేసామో ఇటువైపునే మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్ కటింగే కాబట్టి ఈ విధంగా. ఓకేనా. మీరు గమనించండి. ఇప్పుడు చూడండి. ఇదొచ్చేసి కూర భాగం గదా! మీరు క్రాస్ కటింగ్ అంటే ఈ మాదిరి. ఊరికే ఏదో ఫార్మాలిటీకి అన్నట్టు ఈ డిస్టెన్స్ చూడండి చాలా తక్కువ ఉంది గదా! ఇట్లా పెట్టొద్దు. అలాగని పూర్తిగా ఇట్లా పెట్టొద్దు. మరి ఇంత డిస్టెన్స్ గూడా అవసరం లేదు. ఇది ఎక్కువ క్రాస్ వెళ్ళిపోతది. ఎవరికైనా గూడాను ఇక్కడి నుంచి ఒక 3.5 మార్కింగ్ పెట్టేసుకోండి. 3.5 మార్కింగ్ పెట్టేసుకొని, ఆ మార్కింగ్‌ని ఈ బ్యాక్ పార్ట్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకుంటే సరిపోతది. ఇది కొత్త వాళ్ళ కోసం ఈజీగా ఉంటదని చెప్తున్నానండి. ఎవరికైనా అంతేనండి ఇంకా. అందులో ఏ మార్పు ఉండదు. ఓకేనా. ఈ విధంగా అయితే మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డరు చంకని ఇక్కడే కట్ చేద్దామండి. ఇక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెట్టాం గదా! ఈ పావించి డౌన్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలి. ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవండి. ఓకేనా. ఇంక ఈ బ్యాక్ పార్ట్‌లో మనకి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒక్కటే కావాలండి. ఓకేనా. ఈ అప్పర్ చెస్ట్ కొలత అనేది మనం వెళ్ళే ఈ మెథడ్‌లో ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఒకేలా ఉంటది. కొన్ని బ్లౌజెస్‌కొచ్చేసి బ్యాక్ ఎక్కువ పెట్టేసి ఫ్రంట్ తగ్గిస్తుంటారు. ఓకేనా. నేను ఎక్కువ గూడాను ఆ మెథడ్‌నయితే అసలు ఫాలో అవ్వనండి. నేర్చుకునేటప్పుడైతే నేర్పించారు గానీ, తర్వాతొచ్చేసి ఈ మెథడ్‌కి ఎప్పుడైతే అలవాటు పడ్డానో, అప్పుడు దాని తర్వాత నేను ఆ మెథడ్‌నయితే పక్కన పెట్టేసాను. కానీ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే పర్లేదు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకిప్పుడొచ్చేసి చంకలోకి తీద్దాం. డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. మీకు ఈ విధంగా హ్యాండ్‌తో తీయటం రావట్లేదు. ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది గదా! ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయినా మీరు చంకకు లోతు తీయొచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ విధంగా అయినా తీయొచ్చండి. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటదని చెప్తున్నా. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ మార్చేద్దాం. ఫ్రంట్ నెక్ ఫస్ట్ వచ్చేసి ఈ కొలతకి 6:30 సరిపోతదండి. చూద్దాం తర్వాత కూడా కొలిచి చూపిస్తాను. 6:30 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. వైపున బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఎంత గ్యాప్ తోటి మనము నెక్‌ని కుడతామో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో కొలిచి చూపిస్తాను. నెక్ ఎక్కువ పెట్టామా? తక్కువ పెట్టామా? చూడాల్సిన అవసరం లేదండి. మామూలుగా అయితే 32 నడుమైతే 6:30 డీప్ పెట్టేస్తే సరిపోతది ఫ్రంట్ నెక్. ఓకేనా. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి నేను ఈ విధంగా కొలుచుకుంటున్నానండి. చూడండి ఇక్కడికొచ్చిందనమాట. అంటే వీళ్ళు ఇంకా తక్కువ మార్క్ చేశారు అనేసి. కానీ పర్లేదు నేను 6:30 పెట్టేస్తున్నా. ఓకేనండి.
ఇంకిప్పుడు చూడండి. అంటే మనకు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు ఇట్లా ఎళ్ళిపోయినా గూడాను. కొంతమందొచ్చేసి నాకు ఆది బ్లౌజ్ ఎట్లుందో అంతే రావాలి పిన్ టు పిన్ అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి మనం తప్పదండి. వాళ్ళకి కొంచెం పైకి మార్క్ చేయాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! ఇక్కడొచ్చేసి నేను 6:30 ఎందుకు పెట్టాననేసి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవండి. ఫ్రంట్ పొడవనేది ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్‌ని కొలుచుకునేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. ఈ విధంగా సాగదీస్తే మీకు చివరి వరకు కూడా వచ్చేస్తది. ఈ బ్లౌజ్ లెంత్ ఎంతుందో అంతొస్తది. ఓకేనా? చూడండి. ఇంతవరకు గూడా వస్తది. అట్లా చేయొద్దండి. జస్ట్ నార్మల్‌గా ప్లేస్ చేయండి అంతే. నేను ఏ విధంగా ప్లేస్ చేస్తానో చూడండి. ఇక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంది గదా! ఇక్కడి వరకు జస్ట్ నార్మల్‌గా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేయడమేనండి. షోల్డర్‌కి కావాల్సిన ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నా. ఏంటి షేప్ పట్టి కుట్టు ఉంది గదా! అక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఇక్కడ. హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలండి. ఎందుకు యాడ్ చేయాలి? కట్ చేసేటప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్కడ మార్క్ చేసాం ఇక్కడ కట్ చేస్తాం. మనం కుట్టిన తర్వాత ఇక్కడికొచ్చేస్తది. ఇంక ఈ పై వైపున షోల్డర్‌కి జాయిన్ చేయడానికి కావాల్సిన ఖర్చనేది ఈ విధంగా ప్లేస్ చేసి నేను కొలుచుకున్నానండి. మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ఇప్పుడు ఎంతొచ్చిందో చూద్దాం ఫ్రంట్ పొడవు. 12:30 గీతొచ్చిందండి. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తా. అంటే 13 గీత. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం అడ్డంగా. ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనండి. అర్థమైంది గదా! ఈ కస్టమర్‌కొచ్చేసి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేస్తున్నా. మనకు నెక్ వచ్చేసి పావించి పైకి మార్క్ చేయాలి. యాక్చువల్‌గా అయితే. రెడీ అయిన తర్వాత ఇక్కడికుంటది గదా! ఇక్కడి నుంచి కొలిచి చూద్దాం ఫస్ట్. చేపట్టినది కుట్టు ఇక్కడికుంది. చేపట్టే కుట్టు ఇక్కడుంది. ఓకే. తీసేద్దామండి. ఓకే. ఇప్పుడు మనం ఫాలో అయ్యేదే ఫాలో అవుదామండి. ఇక్కడి నుంచి కూడాను ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇంకిక్కడ డాట్ ఎంతుందో చూద్దాం. ఎంతుంది? 1.5 1.5 ఉంది. అంటే 2.5 అండి. మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2.5 ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. వీటన్నిటికి ఇప్పుడు లైన్స్ డ్రా చేద్దామండి. నుంచి ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేశాను. ఓకేనా? ఇంకా మన ఫార్ములా ఏంటి? మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి కొలిస్తే ఎంతుందండి? 3.5 ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి నడుము కొలత నాలుగో భాగం 8 ఇంచులు ఇక్కడికొచ్చిందనమాట. ఇంక ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం 8 ఇంచెస్ వరకు స్ట్రెయిట్‌గా కలిపేసేయడమే. ప్లస్ ఖర్చండి. ఓకేనా? కొన్ని బ్లౌజెస్‌కి మారుతదండి. ఇక్కడొచ్చేసి ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. కొన్నిటికొచ్చేసి ఒకటిన్నర సరిపోతది. నాకు ఈ బ్లౌజ్ చూడంగానే ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టాల్సొస్తదేమో అనుకున్నాను. కానీ అవసరం లేదనిపించింది కాబట్టి రెగ్యులర్‌గా అందరికి ఎట్లా మార్క్ చేస్తున్నానో ఆ విధంగానే. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఇటువైపున 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నా. ఓకేనా? ఇంకా ఈ సైడ్ అండి. ఇంక ఈ సైడ్ ఉంది గదా! బ్లౌజ్ కుట్టిన తర్వాత అండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ షేప్ పట్టినది కుట్టేసిన తర్వాత కనీసం ఒక 2.5 అన్నా ఉండాలి. ఏంటి ఈ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ సైడ్ అనేది ఒక 2.5 అన్నా ఉండాలి. అంతకంటే ఇక్కడికుందండి కుట్టు. అంతకంటే ఎక్కువుండదు. ఇవన్నీ బ్లౌజ్‌లో ఈ ఆది బ్లౌజ్ నుంచి మనం కొలుచుకోవాల్సిన అవసరమే లేదు. ఈ సైడ్ మనం కొలవాల్సిన అవసరమే లేదు. చెప్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది దీనికి 3 ఇంచెస్ ఉంది. ఎందుకు కుట్టిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు కుట్టిన తర్వాత తనకి 3 ఇంచెస్ ఉంది గదా! ఇప్పుడు సరిపోద్దా? సరిపోదా? అని డౌట్ రావచ్చు. ఏం ఇబ్బంది ఉండదు. 2.5 కంటే ఎక్కువే ఉంది కాబట్టి మనకి ఈ విధంగా కొలుచుకున్నప్పుడు సరిపోతది ఈ బ్లౌజు. ఎందుకు ఈ షేప్ పట్టి చిన్నగా ఉండకూడదు సైడు అన్నానంటే, ఇక్కడ బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్ ఒక గీతలాగా వస్తదండి బ్యాక్ పార్ట్‌లో. ఏంటి ఈ షేప్ పట్టి చిన్నగా ఉండడం వల్ల అట్లొస్తది. అందుకోసం కనీసం ఎవరికైనా గూడాను అంటే ఇంత లెంత్ బ్లౌజ్ ఏస్తున్నప్పుడు 2.5 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదంటే ఉండొచ్చండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. తక్కువైతే ఉండకూడదు కుట్టిన తర్వాత 2.5 కంటే తక్కువ ఉండకూడదు అని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా ఒక పావించి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పావించులో కలిపేయాలి. ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని మనకి షోల్డర్ స్టార్మ్ అనమాట. చాలా మందికి కూడా స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా పావించి తీయండి.
పావించి తీసినా కూడా ఇక్కడ మళ్ళీ లూజ్ అంటున్నారంటే ఒక హాఫ్ ఇంచ్ తీయండి. ఓకేనా. మనకి ఒకరు వచ్చేసి కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేశారండి. నాకు వచ్చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు వచ్చేసి ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టట్లేదండి అన్నారు. అంటే తను ఎక్కడ మిస్టేక్ చేసినట్టండి, తను వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదా, ఈ అప్పర్ చెస్ట్ కొలత అనేది తక్కువ మార్క్ చేసింది అనేసి. ఓకేనా. తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటే తనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటనేది తనే చెప్పారు. ఓకేనా. ఇది అయ్యి ఉంటుందా అని అడిగారు అనమాట. అవునండి అని చెప్పాను. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని దాని గురించి కాదండి. ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఎక్కడ మిస్టేక్ చేసి ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒకటి తెలుసుకుంటే బ్లౌజ్లో మనకి పర్ఫెక్ట్ టైలర్ అయిపోయినట్టే. ఓకేనా. అందుకోసం ఈ పాయింట్స్ చెప్పానండి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, ఈ మెయిన్ ధాటికి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇంక ఇక్కడే కుట్టుబడుతుంది. ఒకవేళ మహా అంటే ఇట్లా ఒక గీత ఇట్టైనా జరుగుద్ది, ఒక గీత అట్టైనా జరుగుద్ది. ఇక్కడే కుట్టుబడుతుంది అని చెప్పారు, మళ్ళీ ఇటు అటు ఎందుకు జరుగుద్ది అని డౌట్ రావచ్చు. మీరు వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు పాదం గ్యాప్తో కాకుండా ఎక్కువైనా తక్కువైనా పట్టడం వల్ల ఇక్కడ ఒక గీత అట్టైనా ఇటైనా జరుగుద్ది. ఈ మెయిన్ డాట్ పట్టేటప్పుడు కూడాను కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకునేటప్పుడు పట్టేటప్పుడు ఒక గీత ఎక్కువైనా మీరు పట్టేయచ్చు, కుట్టేయచ్చు అండి. లేదంటే ఒక గీత తక్కువైనా ఫోల్డ్ చేసి కుట్టుండొచ్చు. అప్పుడు ఈ విధంగా ఒక గీత అట్టైనా ఇట్టైనా జరుగుద్ది. అంతేనండి. అంటే మీరు ఇట్లా చెప్పినా కూడా మాకు ఇట్లా జరిగింది కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకోసం చెప్తున్నాను. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాను. అదే మీకు చెప్తున్నాను. చాలా ఈజీ ఉంటుందండి, అందుకోసమే. ఓకేనండి. మీకు అర్థం కాకపోవడానికి ఇక్కడిగా ఏమీ లేదు కదా. ఇంకొక సిస్టర్ కూడా అడిగారు చెస్ట్ కొలత ఏ విధంగా తీయాలి అని. ఇక్కడండి, ఇక్కడ మెయిన్ డాట్ ఎట్లుందో ఎంత ఉందో దాని ప్రకారమే ఇక్కడ ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ని ఇస్తాము. ఇది ఒక్కటి తెలుసుకుంటే మీకు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ అప్పర్ చెస్ట్ వేరు. ఓకేనా. ఓకేనండి. ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉందో దీన్ని బట్టి మనం ఇక్కడ డాట్ని మార్క్ చేయము. ఇక్కడ ఉన్న ఈ కప్ హైట్ ఉంటుంది కదా, ఈ కప్ హైట్ని బట్టి మనం ఇక్కడ మెయిన్ డాట్ని మార్క్ చేస్తాం. ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాటు, చంక దగ్గర వేసే డాటు ఎవరికైనా ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటే వేస్తాము. ఓకేనా. ఇంక ఇది ఎవరికి ఏం మార్పు చేయము. ఇంకా చెస్ట్ ఎక్కువ తక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఈ మెయిన్ డాట్ని ఎక్కువ తక్కువ మార్క్ చేస్తామండి. ఓకేనా. ఈ కస్టమర్కి వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఇందులో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. లేదు కస్టమర్స్ వచ్చారు, కస్టమర్ దగ్గర వచ్చేసి కొంతమందికి అప్పర్ చెస్ట్ 36 ఉందనుకోండి, ఈ మిడిల్ చెస్ట్ ఉంది కదా, ఈ మిడిల్ చెస్ట్ 37 ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎంత మార్క్ చేయాలండి, ఇక్కడ 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది, లేదా 2.5 ఇంచు పెట్టినా సరిపోతుంది అనమాట. ఓకే. 2 ఇంచుల గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 38 ఉంది. అప్పుడు ఎంత పెట్టాలండి, 2.5 పెట్టండి. ఓకేనా. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ వచ్చేసి 40 ఇంచులు ఉంది. అప్పుడు ఎంత పెట్టాలి, ఇక్కడ 3 ఇంచులు పెట్టాలన్నమాట. డిఫరెన్స్ అనమాట. అంటే మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఎంత ఉందనేది పాయింట్ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హైట్ అనేది పెరిగింది. దీనికి దీనికి ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నాను అంటే ఈ అప్పర్ చెస్ట్ కొలతకి ఈ మిడిల్ చెస్ట్ కప్ హైట్ పెరుగుతుంది కదా, కప్ హైట్ పెరుగుతుంది అని చెప్పడం కోసం దీంతో పోలుస్తున్నాం అప్పర్ చెస్ట్ కొలతతోటి. ఓకేనండి. అందుకోసమే అనమాట ఇది. ఓకేనా. మనకి చాలా వరకు కూడా నేను వచ్చేసి మనిషిని చూసి కూడా మెయిన్ డాట్ని మార్క్ చేసేస్తానండి, అలవాటు అయిపోయింది కాబట్టి. అంటే కొత్త వాళ్ళకి వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉందండి తినకి, అందుకోసం ఇంత మార్క్ చేశాను, చెస్ట్ తక్కువ ఉంది అందుకే మెయిన్ డాట్ తక్కువ మార్క్ చేశాను అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం చెప్తున్నాను. ఓకేనా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా. ఒకే నడుము కొలత ఉండే వాళ్ళందరికీ కూడాను హెవీ చెస్ట్ ఉండాలని లేదు, అట్లాగని చెస్ట్ తక్కువ ఉండాలని ఏమీ లేదు. ఒక్కొక్క కస్టమర్ బట్టి మారుతుంటుంది. ఒకే నడుము కొలత ఉండే ఇద్దరిని తీసుకోండి, కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక కస్టమర్కి, ఇంకో కస్టమర్కి వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది తెలుసుకొని మనం మెయిన్ డాట్ని మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఒక కస్టమర్కి ఇట్లా చెస్ట్ తక్కువ ఉంది, తినకు వచ్చేసి మనం ఒక 2 ఇంచులు ఒక 2.5 ఇంచులు మెయిన్ డాట్ మార్క్ చేసేసుకొని ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ని ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకో కస్టమర్ సేమ్ నడుము కొలత ప్రకారమే వచ్చారు, ఒకే నడుము కొలత ఇద్దరు కూడా 32, చెస్ట్ ఎక్కువ ఉంది తినకు వచ్చేసి నేను 2 ఇంచులు 2.5 ఇంచు పెట్టాను అనుకోండి, తినకు వచ్చేసి చెస్ట్ అదిన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ తినకి చెస్ట్ ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ అనేది నేను పావు తక్కువ 3 ఇంచులు కూడా మార్క్ చేస్తేనే ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇవ్వాలి. ఓకేనండి. ఇంక ఈ ఉక్సులు వైపు వేసే డాటు, ఈ చంక వైపు వేసే డాట్ అనేది ఎవరికైనా ఒకే విధంగా మార్క్ చేస్తాము. ఈ మెయిన్ డాట్ ఒక్కటేనండి. ఈ మెయిన్ డాట్ కనుక ఎవరెవరికి ఎట్లా మార్క్ చేసుకోవాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేసేసుకుంటే ఇక్కడ ఉన్న ఈ చెస్ట్ భాగానికి కావాల్సిన లూజ్ ఇచ్చేస్తుంది అనమాట. చెస్ట్ తక్కువ ఉంది తినకు వచ్చేసి ఈ మెయిన్ డాట్. ఓకేనా. ఈ మెయిన్ డాట్ అనేది తక్కువ మార్క్ చేసేసుకుంటే ఈ అప్పుడు ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి తగినంత చిన్న డాటే మార్క్ చేసేస్తాము. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా. అందుకని చెప్తున్నా అండి ప్రతి ఒక్క వీడియోలో కూడాను. ఇంక ఈ బ్లౌజ్లో నుంచి చెస్ట్ ఎంత ఉందని ఎట్లా తెలుసుకోవాలి అనే డౌట్ రావచ్చు. చెస్ట్ ఎంత ఉందనేది ఇంక మెయిన్ డాటేనండి. ఈ మెయిన్ డాట్ ఎంత ఉందో అంతే కొలుచుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోవడమే. ఏంటి మీ దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే, లేదు కస్టమర్ వచ్చారు అప్పుడు మిడిల్ చెస్ట్ కూడా మీరు తీసుకోండి.
మీకు అర్థమైపోతది. ఈ కప్ హైట్ అనేది తనకి ఎక్కువుందా? తక్కువుందా? అనేసి. ఓకేనా? 35 సైజు నడుమున్నా కూడాను ఆ కస్టమర్‌కి చెస్ట్ ఉండాలని ఏమి లేదండి. ఇవన్నీ తెలుసుకోండి. ఓకేనా? మన ఛానెల్‌లో ఒక వీడియో కూడా చేస్తున్నాను. 35 నడుముంది. అప్పర్ చెస్ట్ వచ్చేసి 35 నడుము కొలత, 36 అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ 37. ఇప్పుడు చెప్పండి 35 నడుముంది కదనేసి నేను చెస్ట్ లేని మనిషికి, తక్కువున్న మనిషికి ఇక్కడ 3.5 ఇంచ్ మార్క్ చేసేస్తే తన ఫిట్టింగ్ ఎట్లుంటది? ఇప్పుడు ఇక్కడంతా లూజ్ ఉంటది. ఓకేనా? ఈ భాగమంతా గూడాను లూజ్‌గా ఉంటదండి. వేసుకున్నప్పుడు లూజ్‌గా ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తే ఎట్లుందో ఆ విధంగా లూజ్ ఉంటది. ఇక్కడున్న ఈ చెస్ట్ ఈ కప్ హైట్‌ని బట్టి మనం మెయిన్ డాట్‌ని మార్క్ చేయాలని నేను చెప్తున్నానండి. ఓకేనా? ఇంతవరకైతే అర్థమైంది గదా! ఇంక మెథడ్ అయితే ఇదేనండి. క్రాస్ కటింగ్ అయినా ఇదే. ఓకేనా? ఇంకా స్ట్రెయిట్ కట్‌కైనా ఇదే అనమాట. ఇంకా ఈ సైడు ఎంత పొడవుంది అనేది ఆది బ్లౌజ్‌లోంచి మీరు కొలవాల్సిన పనే లేదు. ఓకేనా? ఫ్రంట్ ఇటువైపున 1.5, ఇటు సైడు ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేశాననమాట. ఇంకా షేప్ పట్టి కటింగ్ అండి. షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లోంచి ఒక్క కొలత తీస్తే సరిపోతది. ఎవ్వరికైనా ఇదే మెథడ్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 3:15 ఉంది. ఈ డాట్‌ని కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. పావు తక్కువ 10 ఇంచులుందనమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అనమాట ఇది. ఎంతొచ్చింది మనకి? పావు తక్కువ 10 ఇంచులు కదా! దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎంత అవుతది? 10:15. అదే 10:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులు. సైడ్ కూడా 4.5 ఇంచులు. ఇక్కడ మిడిల్ వచ్చేసి 3.5. ఈ స్టార్టింగ్ నుంచి ఒక 3:15 అనమాట. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 3:15 ఎట్ట మార్క్ చేశారంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకుంటే ఎంత వచ్చిందండి? 3:15 కదా! అదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసాను నేను. ఎంతొచ్చిందో ఆ మార్కింగ్ ఇక్కడ పెట్టేసాను. ఇంక ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలి. ఇంక ఈ ఫ్రంట్‌కి, సైడ్‌కి ఎంత ఉండాలి అంటే ఫ్రంట్ ఎంత పెడితే సైడ్ అంత పెట్టేయండి. లేదా ఒక హాఫ్ ఇంచ్ కూడా తగ్గించొచ్చు. అంతేగాని ఫ్రంట్ కంటే ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ 4.5 మార్క్ చేశాం కదనేసి ఇక్కడ 5 ఇంచులైతే మార్క్ చేయకూడదు. ఇది ఒక్కటేనండి రూలు. ఈ ఒక్క రూల్ తెలుసుకుంటే చేపట్టి ఎవరికైనా ఇంతేనమాట. ఇంక బ్లౌజ్ లెంగ్త్‌లు పెరిగే కొద్దీ ఇక్కడ మీరు ఇంకొక 1 ఇంచ్ అయినా కిందకి ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. రూల్ ఏంటి? ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఈ ఫ్రంట్ ఎంత మార్క్ చేసామో అంతైనా మార్క్ చేయొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ అయినా తగ్గించొచ్చు. అంతకంటే ఎక్కువైతే మార్క్ చేయకూడదు. అదొక్కటి తెలుసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఎవరికైనా సరిపోతది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేయడమే. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇది ఫ్రంట్ ఉన్న గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసామండి. ఓకేనా? ఇంక ఇది ఏ విధంగా సరిపోద్ది ఎవరికైనా ఇదే పద్ధతిలో అని మీకు డౌట్ రావచ్చు. ఒక స్టిచ్చింగ్ కూడా చూడండి మన ఛానెల్ ఏదైనా మీకు అర్థమవుతది. షేప్ పట్టి ఏ విధంగా సరిపోతది అని. చాలా ఈజీ అండి. ఓకేనా? అందుకోసమే పదే పదే చెప్తున్నా. ఫ్రంట్, బ్యాక్ ఈ రెండిటిని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఇంక అక్కడే కుట్టు పడుతది. అందులో ఏ డౌటు లేదు. ఓకేనా? ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇవి వచ్చేసి షేప్ పట్టి అండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయమంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.